హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షార్ట్ అండ్ హబ్ ఛానల్. నేను మీ హరినాగానంద్, షార్ట్ అండ్ ఇన్స్ట్రక్టర్. మనము ఈరోజు ఈ వీడియో ద్వారా హైకోర్ట్ ఆఫ్ గుజరాత్ అహ్మదాబాద్కు సంబంధించినటువంటి స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ గురించి తెలుసుకోబోతున్నాము. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మనము ఈ షార్ట్ అండ్ సబ్జెక్టు సంబంధించి ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ అనేది నామినల్ ఫీతో అందిస్తూ ఉన్నాము. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు మన వాట్సాప్ గ్రూప్ నెంబర్ అయినటువంటి 9704455002కి మెసేజ్ చేయగలరు. సో మనం ఏదైతే టాపిక్ అనుకున్నామో హైకోర్ట్ ఆఫ్ గుజరాత్ అహ్మదాబాద్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది తెలుసుకోబోతున్నాము. చూడండి, వెబ్సైట్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, www.gujarathighcourt.nic.in. దీంట్లో మీకు ఈ నోటిఫికేషన్ అనేది అందుబాటులో ఉంటుంది. అలాగే మనం ఈ నోటిఫికేషన్ కూడా కింద డిస్క్రిప్షన్లో అందజేస్తాము. మీరు డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చదువుకోండి. సో నేను ఇప్పుడు కొన్ని కీ పాయింట్స్ వరకు చెప్పడం జరుగుతుంది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసరికి 1434/2022. దీనికి సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఇన్ ది సబార్డినేట్ కోర్స్ అండ్ ఇంగ్లీష్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 ఇన్ ది ఇండస్ట్రియల్ లేబర్ కోర్స్ ఇన్ ది స్టేట్ ఆఫ్ గుజరాత్. ఇంగ్లీష్ స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3 వచ్చేసరికి సబార్డినేట్ కోర్సు, ఇంకోటేమో ఇండస్ట్రియల్ అండ్ లేబర్ కోర్సులో ఇంగ్లీష్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 పోస్ట్ అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో ఈ స్టెనోగ్రాఫర్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషను స్టార్టింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 6/5/2024, అంటే ఈరోజు 12 గంటల 12 అవర్స్ నుంచి స్టార్ట్ అయింది. అలాగే క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ వచ్చేసరికి 26/5/2024. టెంటేటివ్ షెడ్యూల్ ఫర్ ఎగ్జామినేషన్ టెస్ట్ వచ్చేసరికి వాళ్ళు డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, ఇంగ్లీష్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఎగ్జామినేషన్స్ టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఇన్ డిఫరెంట్ సెషన్స్. చూడండి, ఎలిమినేషన్ టెస్ట్ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, MCQs ఉంటాయి. 16/6/2024 సండే రోజు జరుగుతుంది. అలాగే స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్ వచ్చేసరికి జూలై 2024లో ఉంటుంది. డేట్ అనేది సపరేట్గా వాళ్ళు మళ్ళీ వెబ్సైట్ ద్వారా మనకి తెలియజేయడం జరుగుతుంది. ఓరల్ ఇంటర్వ్యూ వచ్చేసరికి ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో ఉంటుందని చెప్పడం జరుగుతుంది. చూడండి, ద హైకోర్ట్ ఆఫ్ గుజరాత్ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ఫిల్లింగ్ అప్ ఎ టోటల్ 245 వేకెన్సీస్ ఆన్ ది ఎస్టాబ్లిష్మెంట్స్ ఆఫ్ సబార్డినేట్ కోర్స్ అండ్ ఇండస్ట్రియల్ లేబర్ ట్రిబ్యునల్ ఇన్ ది స్టేట్ ఆఫ్ గుజరాత్. ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ద్వారా కూడా ఈ పోస్ట్ అనేది 245 స్టెనోగ్రాఫర్ పోస్టులు అనేది ఫిలప్ చేయడం అనేది జరుగుతుంది. వీళ్ళ వేకెన్సీస్ అండ్ పే స్కేల్స్ అనేది చూద్దాం. చూడండి, ఇంగ్లీష్ స్టెనో గ్రేడ్ 2 ఇక వచ్చేసరికి పే స్కేల్ వచ్చేసరికి 44,900 నుంచి 1,42,400 వరకు పే స్కేల్ ఉంది. మొత్తం 122 పోస్టులు ఉన్నాయి. దాంట్లో జనరల్కి 77 అని, SCకి, STకి, EWSకి, జనరల్కి ఇట్లా కేటగిరీ వైజ్గా ఇవ్వడం జరిగింది. మీకు ఇక్కడ స్క్రీన్ మీద క్లియర్గా కనిపించడం జరుగుతుంది. అలాగే ఇంగ్లీష్ స్టెనో గ్రేడ్ 3 ఫస్ట్ కాలంలోనేమో గ్రేడ్ 2 ఉన్నాయి, సెకండ్ కాలంలో గ్రేడ్ 3 ఉన్నాయి. సో మొత్తం వచ్చేసరికి 244 పోస్టుల వరకు కూడా ఇక్కడ మనకి చూపించడం జరిగింది. సో ఇండస్ట్రియల్ లేబర్ ట్రిబ్యునల్లో ఒక పోస్ట్ ఉంది. ఆ పోస్ట్ వచ్చేసరికి ఇంగ్లీష్ స్టెనో గ్రేడ్ 2. దీనికి కూడా శాలరీ వచ్చేసరికి 44,900 నుంచి 1,42,400 వరకు కూడా ఉంటుందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. సో ఎలిజిబిలిటీ ఏంటనేది చూద్దాం. యాజ్ ఆన్ 26/5/2024 లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. చూడండి, ఇంగ్లీష్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 దానికి వచ్చేసరికి గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఎనీ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ రికగ్నైజ్డ్ యాజ్ సచ్ బై ది గవర్నమెంట్. గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. అలాగే స్పీడు 120 words per minute ఉండాలి. అలాగే నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్స్ అనేది వీళ్ళకి అవసరం అని చెప్తున్నారు. అలాగే నాలెడ్జ్ అనేది ఇంగ్లీషు, గుజరాతీ అండ్ హిందీ లాంగ్వేజెస్ వీళ్ళకి కావాలని చెప్పడం జరుగుతుంది ఈ షార్ట్ హ్యాండ్తో పాటు కూడా. అలాగే గ్రేడ్ 3 వచ్చేసరికి గ్రాడ్యుయేట్ ఎనీ డిసిప్లిన్ యూనివర్సిటీ. అలాగే వీళ్ళకి 100 words per minute ఉండాలి గ్రేడ్ 3కి. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్ అనేది తెలిసి ఉండాలి. అలాగే ఇక్కడ కూడా ఇంగ్లీషు, గుజరాత్ అండ్ హిందీ అడగటం జరిగింది. అలాగే ఏజ్ లిమిట్స్ వచ్చేసరికి యాజ్ ఆన్ 26/5/2024 ఏ క్యాండిడేట్ అప్లయింగ్ ఫర్ ఇంగ్లీష్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 shall not be less than 21 years
అండ్ నాట్ మోర్ దెన్ 40 ఇయర్స్. 21 ఏళ్ళు నిండి ఉండాలి, అలాగే 40 ఏళ్ల లోపలై ఉండాలి. అలాగే గ్రేడ్ 3కి వచ్చేసరికి 21 ఇయర్స్ 35 ఇయర్స్ వరకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ దాంట్లో వచ్చేసరికి 21 ఇయర్స్ 40 ఇయర్స్ మ్యాక్సిమం ఇచ్చాడు. ఇక్కడ 21 35 మ్యాక్సిమం అనేది ఇవ్వడం జరిగింది. యాజ్ ఆన్ 26/5/2024కి కలిగి ఉండాలని చెప్తున్నారు. అలాగే అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి కిందగా బాక్స్లో కనిపిస్తున్న కేటగిరీస్కి ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఉమెన్ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ ఎస్సీబీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 5 ఇయర్స్ ఇవ్వడం జరుగుతుంది. డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి 10 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి యాక్చువల్ సర్వీస్ రెండెడ్ ప్లస్ 3 ఇయర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ ది స్టేట్ గవర్నమెంట్ 5 ఇయర్స్ ఆర్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఫర్ విచ్ సర్వీస్ హ్యాస్ బిన్ పుటప్. వాళ్ళంతా సర్వీస్ అనేది పుటప్ చేసి ఉంటారు. ఈ రెండిట్లో ఏదైతే అది ఇస్తారు. అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ ఎనీ క్యాండిడేట్ అండర్ ది కేటగిరీ క్లాస్ షల్ నాట్ ఎక్సీడ్ 45 ఇయర్స్. వీళ్ళకి 45 ఇయర్స్ అనేది దాటకూడదని చెప్పడం జరుగుతుంది. అలాగే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, ఫీ మోడ్ క్యాండిడేట్ హ్యాస్ టు పే సపరేట్ ఫీజ్ ఫర్ ఈచ్ పోస్ట్. మీరు 2 పోస్టులకు కనుక అప్లై చేస్తున్నట్టయితే గ్రేడ్ 2 గ్రేడ్ 3కి సపరేట్గా ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు లోపల అంటే 6/5/2004 నుంచి 26/5/2024 లోపల మీరు ఈ ఫీ అనేది చేయాల్సి ఉంటుంది. షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళు వచ్చేసరికి 750 ప్లస్ యూజువల్ బ్యాంక్ ఛార్జెస్ ఉండాలి. ఇంకా మిగతా అదర్ క్యాండిడేట్స్ అందరూ కూడా 1500 ప్లస్ బ్యాంక్ ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది. అది కూడా వచ్చేసరికి ఎస్బీఐ ఈపే ద్వారా చెల్లించాలని చెప్పడం జరుగుతుంది. మిమ్మల్ని ఇక్కడ ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవి క్లియర్గా మీరు చదువుకున్న తర్వాతే మీరు ఈ పేమెంట్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైనా సరే ఏ నోటిఫికేషన్ అయినా సరే మీకు పడినప్పుడు ఆ నోటిఫికేషన్ కాపీని మీరు జాగ్రత్తగా ఉంచుకోవడం చాలా మంచిది. అలా ఉంచుకున్నట్లయితే మీకు ఏదైనా డౌట్ వచ్చినా సరే అవి ఒకసారి రీడ్ చేసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో మనం ఇప్పుడు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ గురించి తెలుసుకుందాము. ది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ షల్ కన్సిస్ట్ ఆఫ్ ఎలిమినేషన్ టెస్ట్, అదే ఆబ్జెక్టివ్ టైప్ వచ్చేసరికి 100 మార్క్స్ ఉంటుంది. స్టెనోగ్రఫీ బార్ స్కిల్ టెస్ట్ వచ్చేసరికి 70 మార్క్స్ ఉంటుంది. ఓరల్ ఇంటర్వ్యూ వచ్చేసరికి 30 మార్క్స్ ఉంటుంది. ఎగ్జామినేషన్ టెస్ట్ ఏదైతే ఆబ్జెక్టివ్ టైప్ ఉందో అది 100 మార్క్స్ 75 మినిట్స్. అలాగే ఒక్కొక్క క్వశ్చన్ వచ్చేసరికి ఒక్కొక్క మార్కు కలిగి ఉంటుంది. ఫర్ ఎవ్రీ రాంగ్ మల్టిపుల్ ఆన్సర్ వచ్చేసరికి నెగిటివ్ వచ్చేసరికి 0.33 మార్క్స్. ఒకవేళ తప్పుగా కనుక మార్క్ చేసినట్లయితే 0.33 మార్క్స్ అనేది డిడక్ట్ చేస్తారు. లాంగ్వేజ్ ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ షాల్ బి ఇంగ్లీష్ ఎక్సెప్ట్ అదర్వైజ్ క్వశ్చన్స్ ఇన్ గుజరాతీ. డ్యూరేషన్ ఆఫ్ ది టెస్ట్ షాల్ బి 75 మినిట్స్. సిలబస్ ఫర్ ఎలిమినేషన్ టెస్ట్, ఈ టెస్ట్కి సిలబస్ ఏంటంటే జనరల్ నాలెడ్జీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ గ్రామర్, గుజరాతీ లాంగ్వేజ్ అండ్ గ్రామర్, కరెంట్ అఫైర్స్, న్యూమరికల్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఫండమెంటల్స్ ఆపరేషన్స్ వీటికి సంబంధించింది. ఇవి బిట్స్ రూపంలో ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. సో అలాగే దీంట్లో మినిమం 50 మార్క్స్ అనేది 50% మార్క్స్ అనేది మీరు గెయిన్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఎవరైతే గెయిన్ చేస్తారో వాళ్ళని స్కిల్ టెస్ట్కి అలౌ చేస్తారు. అలాగే స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్ వచ్చేసరికి జూలైలో జరుగుతుందని చెప్పారు కదా. గ్రేడ్ 2 వాళ్ళకి డ్యూరేషన్ ఆఫ్ డిక్టేషన్ పర్ ప్యాసేజ్ 4 మినిట్స్ ఉంటుంది. టోటల్ ప్యాసేజెస్ 2 ఉంటాయి. స్పీడ్ వచ్చేసరికి 120 వర్డ్స్ పర్ మినిట్ ఉంటుంది. వర్డ్స్ పర్ ప్యాసేజ్ వచ్చేసరికి 480 ఉంటుంది. టోటల్ ట్రాన్స్క్రిప్షన్ టైం వచ్చేసి 50 మినిట్స్ ఉంటుంది. అలాగే గ్రేడ్ 3కి వచ్చేసరికి సేమ్ అలాగే 4 మినిట్స్, టోటల్ ప్యాసేజెస్ 2 ఉంటాయి. అయితే ఇక్కడ స్పీడ్ వచ్చేసరికి 100 వర్డ్స్ పర్ మినిట్ ఉంటుంది. వర్డ్స్ వచ్చేసరికి 400 మినిట్స్ ఉంటుంది. టైం మటుకు సేమ్. ఈ లాంగ్ డిక్టేషన్ అనేది తీసుకున్న తర్వాత మనము దాన్ని ట్రాన్స్క్రిప్షన్ అనేది చేయాల్సి ఉంటుంది. 50% మార్క్స్ ఎవరైతే ఈ స్కిల్ టెస్ట్లో వేస్తారో వాళ్ళు నెక్స్ట్ ఓరల్ టెస్ట్కి వాళ్ళని పిలవడం జరుగుతుంది. ఒకవేళ కనుక లార్జ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ క్వాలిఫై కనుక అయితే హైకోర్టుకి అధికారం ఉంటుంది. దాంట్లో ఎవరైతే మెరిట్లో ఉన్నారో వాళ్ళ వరకే పిలిచేటువంటి ఆస్కారం ఉందని చెప్పడం జరుగుతుంది. అలాగే ఓరల్ ఇంటర్వ్యూ వచ్చేసరికి 50 మార్క్స్ ఉంటుంది.
ఈ 50 మార్క్స్లో ఎవరైతే గెయిన్ చేస్తారో మరిన్ని మార్కులు వాళ్ళకి అంతకుముందు స్కిల్ టెస్ట్లో వచ్చిన మార్క్స్తో కలిపి మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసరికి హైకోర్టు రిజర్వ్ అయి ఉన్నాయి రైట్స్ అన్నీ కూడా. షార్ట్ లిస్టింగు, అలాగే మీకు ఎవరైతే మెరిట్లో వచ్చారో వాళ్ళ నేమ్స్ అనేది త్రూ వెబ్సైట్ ద్వారా కూడా మీకు అంతా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఇంకా చాలా రూల్స్ అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. మీరు ఏ పద్ధతులు కనుక పాటించినట్లయితే డిస్క్వాలిఫికేషన్ కూడా అయ్యేటువంటి ఛాన్స్ ఉందని చెప్పడం జరుగుతుంది. ఆ కండిషన్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అప్లై ఎలా చేయాలి, ఇది ఆన్లైన్ ప్రొసీజరు, ఈ వీళ్ళు కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. క్యాండిడేట్ ఈజ్ అడ్వైజ్డ్ టు థరో రీడ్ అండ్ అండర్స్టాండ్ ది డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్. ఇది చదివిన తర్వాత మాత్రమే మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో ఇవన్నీ కూడా ఫాలో అయిన తర్వాత మీరు అప్లికేషన్ అనేది ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి మరిన్ని షార్ట్ హ్యాండ్ సబ్జెక్టుకు సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ మనం అందిస్తూ ఉన్నాము. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు మన వాట్సాప్ గ్రూప్ నెంబర్ అయినటువంటి 9704455002కి మెసేజ్ చేయండి. అలాగే టెలిగ్రామ్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా నేను ఇప్పుడు చెప్పిన నెంబర్కి మీరు మెసేజ్ పంపించినట్లయితే మిమ్మల్ని ఆ గ్రూప్లో యాడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఎక్కడెక్కడ ఏ ఏ ఖాళీలు ఉన్నాయనేది కూడా క్లియర్గా ఇక్కడ చూపించడం జరిగింది. దీని ప్రకారం మీకు ఈ ఖాళీలన్నీ ఫిలప్ చేయడం జరుగుతుంది. సో ఈ టోటల్ నోటిఫికేషన్ అంతా కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంచుతాము. సో అక్కడ నుంచి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు డౌన్లోడ్ చేసి చూసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.